నమస్తే వెల్కమ్ టు కాలేజీ టీవీ తెలంగాణ రాష్ట్రంలో అటు రెండు టీచర్స్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి అది అందరికీ తెలిసిందే ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒకసారి క్లారిటీగా వినే ప్రయత్నం చేయండి పూర్తి స్థాయిలో మేం చేయబోతున్నటువంటి సవాల్ కావచ్చు రేపటి రోజు టీచర్లకు కావచ్చు అటు గ్రాడ్యుయేట్లకు కావచ్చు ఉపయోగపడే రకంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎంతమంది దీన్ని చేరవేస్తే అంత ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సరైన మార్గంలో ఉపయోగించుకునే సమయం ఇది కాబట్టి ఎవరైతే రాజ్యాంగాన్ని విప్పి చెప్తున్నటువంటి టీచర్లు కావచ్చు దాన్ని తెలుసుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కావచ్చు వాళ్ళు మాత్రం వేసేటువంటి ఓట్లు కాబట్టి దాన్ని ఆచితూచి జాగ్రత్తగా సరైన వ్యక్తికి ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా అయితే ఎవరు ఎమ్మెల్సీ కాబోతా ఉన్నారు ఎవరు గెలిచే అవకాశం ఉంది అయితే అభ్యర్థుల్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అసలు వీళ్ళు ఏ పార్టీ నుండి వీళ్ళ ప్రస్తావన ఏంది అనేది మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ప్రస్తుతం ఎవరైతే కనిపిస్తూ ఉన్నారు కదా మల్కా కొమరయ్య కావచ్చు మహేందర్ రెడ్డి గారు కావచ్చు రఘోత్తమ్ రెడ్డి గారు కావచ్చు వై అశోక్ కుమార్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రధానంగా తెరపైన కనిపిస్తున్నటువంటి వ్యక్తులు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి మరోసారి పోటీ చేస్తూ ఉన్నాడు అటు పల్లవి స్కూల్స్ కావచ్చు డిపిఎస్ అనేక స్కూల్ సంస్థలను స్థాపించి ఒక పేదింటి నుండి పెద్దింటిగా వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి మల్కా కొమరయ్య గారు అలాగే మహేందర్ రెడ్డి గారు ఒక రియల్ స్టార్ అని చెప్పుకోవచ్చు ఉపాధ్యాయ వృత్తిని కాదని ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి రియల్ ఎస్టేట్ కావచ్చు అటు మరికొన్ని వ్యాపారాల్లో దిగినటువంటి వ్యక్తి అటు సిద్దిపేటలో కూడా విద్యా సంస్థలు స్థాపించినటువంటి వ్యక్తిగా చెప్పబడుతూ ఉన్నారు ప్రస్తుతం ఉపాధ్యాయ సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉపాధ్యాయునిగా ఉండిపోయినటువంటి వ్యక్తి అయితే వీళ్ళలో ఎవరిని విజయం తరిస్తూ ఉంది ఎవరి వైపు ఆ ఉపాధ్యాయులు మొగ్గు చూపుతూ ఉన్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఆ అంశాలు అనేక మంది దాదాపుగా 4 జిల్లాల్లో ఏవైతే విడివిడిగా ఉన్నటువంటి జిల్లాలు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల వారీగా దాదాపు ఒక 5 రోజులు ఆ ప్రాంతాల్లో మొత్తం అన్ని జిల్లాలు తిరిగే ప్రయత్నం చేసాం కొన్ని సంఘాలను కలిసే ప్రయత్నం చేసాం కొంతమంది బహిర్గతంగా మాట్లాడలేకపోయారు మాట్లాడితే రేపటి రోజు గెలిచిన వ్యక్తితో మేము ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎందుకంటే మాకు ఎవరైతే ఎమ్మెల్సీగా గెలవబోతా ఉన్నారో ఆయన గెలవాలని అనుకుంటున్నాం ఆయన కాకుండా ఒకవేళ వేరే వాళ్ళు గెలిస్తే మనం టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మేము మాట్లాడమని చెప్పారు అయితే సరే ప్రజెంట్ ఒకసారి టీచర్స్ ఏవైతే ప్రశ్నలు వేస్తూ ఉన్నారో ఆ ప్రశ్నలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాయి ఇలా పార్టీలకు అతీతంగా వీటిని సమర్థించుకోవాలనుకున్నా లేదంటే వీటిలో తప్పిదాలున్నా మీరు మమ్మల్ని సంప్రదించినా సరే లేదంటే మా నెంబర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అవసరమైతే వీలుంటే ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి మేము ఏవైతే ఈ ప్రశ్నలు ఉన్నాయో వీటిపైన మీ సమాధానాలను స్వీకరించి అటు మరింత మందికి చేరవేసే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం ఒకసారి చూసుకోవచ్చు నేను దాదాపుగా సరే ఆ రైటింగ్ కొంచెం అత్రపిత్ర ఏర్పడదు కానీ ఈ అన్ని జిల్లాలు తిరుగుతున్నటువంటి సందర్భంలో అనేక సమస్యలు ఉపాధ్యాయులకు వాస్తవానికి ఏ సమస్యలు ఉండే అనుకుంటాం కానీ అనేక సమస్యలను వాళ్ళు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేక పోరాటాల పేరిట రాజకీయాలు చేసిరు కానీ మా సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు ప్రస్తుతమైన పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి అనేక మంది చెప్పినటువంటి సందర్భాలు అందులో ఒక 13-14 వరకు కొన్ని ప్రశ్నలను స్వీకరించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైనా కావచ్చు వాళ్ళ సమస్యలపైన ఎట్లా పోరాటం చేస్తారు వాళ్ళ సమస్యలను పరిష్కార దిశగా ఎట్లా నడిపిస్తారు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఏం చేసిండు ప్రస్తుతం గెలవబోయే ఎమ్మెల్సీ ఏం చేయబోతా ఉన్నాడు పిఆర్టీయూ పేరిట కావచ్చు టీపీయూఎస్ పేరిట కావచ్చు టీపీటీఎఫ్ పేరిట కావచ్చు ఉన్నటువంటి సంఘాలు ఏం చేసినాయి ఎవరి పోరాటాన్ని ఎవరి ఖాతాలో వేసుకునే అనే వాటిపైన అనేక మంది ఒకసారి ఈ ప్రశ్నలను వెలువెత్తండి వాటిపైన వాళ్ళ సమాధానాలు ఏముంటాయో ఒకసారి మాకు చేరవేయండి అని చెప్పేసి కొంతమంది ఉపాధ్యాయులు అడిగినారు సో దయచేసి ఇవి మా వ్యక్తిగతం కాదు ఇవి ఎవరైతే ఉపాధ్యాయులు అడగాలనుకున్న ప్రశ్నలు వాళ్ళు ధైర్యం చేయలేక మా ద్వారా అడిగిస్తున్నటువంటి ప్రశ్నలు కాబట్టి సత్తా ఉంటే దమ్ము ఉంటే దీని మీద సవాల్ చేస్తూ ఉన్నాం కాలేజీ టీవీ కూడా ఏం కోరుకుంటా ఉందంటే విద్య నేర్పే గురువుకే ఇన్ని విపరీతమైన ఇబ్బందులు ఉంటే ఎన్నో ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కొంటూ ఇప్పటికీ బాధపడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకటి ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదంటారు రైతు ఏడ్చిన దేశం బాగుపడదంటారు అట్లాగే విద్యా వ్యవస్థలో కావచ్చు ఆర్థిక వ్యవస్థలో కావచ్చు ఇవన్నిటికీ మూల కారణమైన ఒక ఉపాధ్యాయుడిని ఏడ్పిస్తున్నటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నాయి అయితే వాటిపైన ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటిగా
మీ ముందు పెట్టి దానిపైన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. దాని మీద మీ సమాధానం ఏందో కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్కసారి లైవ్ ఏదైతే వీడియోని చూస్తూ ఉన్నారో వాళ్ళు దయచేసి ఆలోచించండి, ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఎన్నికల సమయం ముగిశాక ఇట్లాంటి వాటితో పెద్ద ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరు గెలిచినా ఎవరికి ఉపయోగం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. గెలిచిన వ్యక్తి ఎవరైతే ఓట్లు వేసిరో వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి వీటన్నిటికీ సత్తగల వ్యక్తి ఎవరో మీరే నిర్ణయించుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నా. ఒకటి, గతంలో ఎవరైతే PRTU నుండి గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఫండ్స్ ఏదైతే ఉందో PRTU కావచ్చు, ఎమ్మెల్సీ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండింగ్ను ఏం చేసిండు, ఏ రకంగా ఖర్చు పెట్టిండు, దానికి మద్దతుగా ఉన్నటువంటి PRTU సంఘం సభ్యులు కావచ్చు, ఆ PRTUలో ఉన్నటువంటి పెద్ద నాయకులమని చెప్పేసి అనుకుంటున్నటువంటి పెద్ద తలకాయలు ఎవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళంతా కూడా ఏం చేసిరు గతంలో. ఈరోజు PRTUలో ఉన్నటువంటి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను ఎదగనీయకుండా మీద కనిపిస్తూ తెల్ల బట్టలు వేసుకొని టీచర్ల పేర్లిట రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగాలని చూస్తున్నటువంటి వాళ్ళు ఇలా ఎమ్మెల్సీ ఫండింగ్ను ఏం చేసిర్రు అని చెప్పేసి అంటే PRTUలో ఉన్నటువంటి కొంతమంది లబ్ధి కోసం వాడుకురు ఆ ఫండింగ్ మొత్తం. విద్యా వ్యవస్థలను కావచ్చు, ఉపాధ్యాయ సమస్యల పైన పోరాటం చేయాల్సిన ఎమ్మెల్సీ వాటికి సంబంధించినటువంటి ఫండింగ్ను విద్యా వ్యవస్థల పైన ఖర్చు పెట్టాలి. కానీ ఏ రోజు కూడా ఆ టీచర్ల పక్షాన కావచ్చు, టీచర్ల ఇబ్బందులను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పనిచేసినటువంటి సందర్భాలు లేవని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ ప్రశ్న ఏదైతే ఒకటో ప్రశ్న, ఎమ్మెల్సీ ఫండింగ్ను సొంత ప్రయోజనాలకు వాడుకుర్రా, లేదంటే ఉపాధ్యాయ రంగానికి కావచ్చు, లేదంటే విద్యా రంగానికి కావచ్చు వాడిర్రా, అదాన్ని ఒకసారి రివ్యూ చేయాల్సిన బాధ్యత PRTU పెద్ద నాయకులమని చెప్పేసి చెప్పుకునే వాళ్ళకు ఉందని చెప్పేసి కొంతమంది చూపించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే పాఠశాల డెవలప్మెంట్ కోసం వాడితే మేము సంతోషించే వాళ్ళమని చెప్పి చెప్తా ఉన్నారు. రెండోది, మళ్ళీ PRTUనే మొదలుకొచ్చింది. PRTU కావచ్చు, TPUS కావచ్చు, TPTS కావచ్చు, ఇట్లా అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు అందరం కలిసి మా టీచర్ల సమస్యలపైన పోరాటం చేసినాం. ఉమ్మడి సంఘాలు అందరం కలిసి ఉమ్మడిగా పోయి పోరాటం చేస్తే దాని జీవో వచ్చే ముంగట గవర్నమెంట్కు కొంచెం దగ్గర ఉంటుంది కాబట్టి PRTU స్వార్థం ఉపయోగించి అన్ని సంఘాలను వాడుకొని వాళ్ళంతా కూడా ఏదై PRTU ఈ సమస్యలను పరిష్కారం చేస్తుంది, మిగతా సంఘాలకు ఇదంతా సంబంధం లేదని చెప్పేసి కొన్ని వేరే సంఘాల వ్యక్తులు చెప్పిన ముచ్చట ఇదంతా కూడా. మా సంఘాలను ఇట్లా మోసం చేసిరు, మా సంఘాలు పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితాలను అందుకొని మేమే చేసినామని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి, అంటే మా పోరాటాన్ని మా ఫైట్ని ఏ రోజు కూడా కనిపించకుండా PRTU మమ్మల్ని మోసం చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. PRTUలో ఉన్నటువంటి వ్యక్తులు దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే PRTUలో ఉన్నటువంటి కొంతమంది సరే మేము చేసిన పోరాటం ఏదైతే నిజంగా PRTU ముంగటుండి పోరాటం చేసిన వాళ్ళకి దక్కితే ఆ ప్రతిఫలం మేము సంతోషిస్తాం. కానీ రోడ్డు ఎక్కింది మేము, రోడ్డు మీద నిలబడ్డది మేము, కూర్చుంది మేము, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చింది మేము, చివరిగా ఆ ప్రశంసలు అందుకుంది పైనున్న వేరే వ్యక్తులు, PRTUలో ఉన్నటువంటి నిజమైన వ్యక్తులు కూడా అందుకోలేకపోయారు. దీనికి సమాధానం చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే అన్ని సంఘాలు పేరిట చేస్తే PRTU ప్రభుత్వానికి తొత్తుగా మారి ఉండి క్రెడిట్ తీసుకుందని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే మూడోది PRC కావచ్చు, పెండింగ్ మెడికల్ బిల్స్ కావచ్చు, పెండింగ్ మెడికల్ బిల్స్ కావచ్చు, మెడికల్ బిల్లులు కావచ్చు, అలాగే బిల్స్ కావచ్చు, అట్లాగే GPF కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే GPF అనేది మా జీతం నుండి కట్ అవుతుంది,
అలాగే మెడికల్ బిల్స్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఇవన్నిటిపైన పోరాటం చేసింది కానీ ప్రతిఫలం లేకుండా చేసింది. దీనివల్ల రాజకీయ లబ్ధి కోసం వాడుకురు కొంతమంది. అట్లాంటి దొంగలను ఈసారి నమ్మద్దని చెప్పేసి టీచర్లు చెప్తా ఉన్నారు. పిఆర్సీ పేరిట మీద ఎన్ని పోరాటాలు చేసాం, ఎంత విజయం సాధించడం, ఎందుకు వెనుకబడి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మెడికల్ బిల్లులకు వచ్చేసరికి ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఇంకా మెడికల్ బిల్లులు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే జీపీఎఫ్ ఏదైతే ఉందో, జీపీఎస్ జీతం నుండి కట్టేటువంటి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ను ప్రభుత్వం స్వలాభాల కోసం వాడుకుంటూ ఉంటే ఏ రోజు కూడా నోరు మేపకుండా ఏదైతే ఒక టీచర్ జీపీఎఫ్ నుండి ఫండ్ రిలీజ్ చేసుకొని ఒక కూతురు పెళ్ళో లేదంటే మెడికల్ బిల్లో లేదంటే ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తే ఆ బిల్లును రాకుండా చేసి 5 సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ 5 ఏళ్ళు పొడిగించి దాన్ని ల్యాగ్ చేసి అమౌంట్ కొంతగా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము జమ చేసుకున్న పైసలు మా ఖాతాలో ఉండాలి కానీ ప్రభుత్వం ఎందుకు వాడుకుంది, దాన్ని ఎందుకు పిఆర్టీయూ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు ఎందుకు దాని మీద అడగలేకపోయాడు, దాని మీద ఎందుకు ఫైట్ చేయలేరని చెప్పేసి కొంతమంది టీచర్లు అడుగుతున్నటువంటి సందర్భం. దీనికి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? గతంలో ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఆ ఫండింగ్స్ని, ఆ బిల్స్ని ఏ రోజు కూడా మాకు దక్కకుండా చేసిరని చెప్పి చెప్తా ఉంది. అలాగే ఇందులో ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఈహెచ్ఎస్లో హెల్త్ కార్డు ఉన్న టీచర్లకు ట్రీట్మెంట్ అందదు. ఏదైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మీద ఒక టీచర్ వెళ్తే ఆ టీచర్ అడ్మిట్ అయ్యి ఒక 20 లక్షల వరకు 20 లక్షలు 30 లక్షలు దాదాపు ఈ మధ్యకాలంలో ఒక టీచర్ అడ్మిట్ అయితే అదే హాస్పిటల్లో ఒక పోలీస్ అడ్మిట్ అయితేనేమో పోలీస్కు ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ ఒక టీచర్కు ట్రీట్మెంట్ జరగదు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే, ఇక్కడ ఇద్దరికి ఈహెచ్ఎస్ ఉంది కానీ ఎందుకు ఈ లోపం అంటే ఈ పెద్ద సంఘం అని చెప్పుకుంటున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆ పెద్ద సంఘంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీయకుండా వాళ్ళు పోయి మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సిన అంశాలను అడుక్కొని తీసుకొని ఆ ప్రభుత్వాలను నిలదీయకుండా ఆ ప్రభుత్వాలపైన ఫైట్ చేయకుండా ఈ టీచర్లను హాస్పిటల్ పేరిట ఆ ఈహెచ్ఎస్ పేరిట ఇది ఉంది కదా అని చెప్పేసి భరోసాతో పోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆ ఈహెచ్ఎస్ వెళ్ళదని చెప్పి చెప్తారు, ఆ బిల్స్ రావని చెప్పి చెప్తారు. ఆ టీచర్ పరిస్థితి ఏంది? అయితే ఇంటికాడ ఉన్నది ఏమన్నా అమ్ముకొని కట్టాలి లేకపోతే సావాలి. ఇది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈహెచ్ఎస్ ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కావచ్చు, దీన్ని ఎందుకు బలమైన పోరాటం చేయలేకపోయింది? పిఆర్టీ ఎందుకు బయటకు తీసుకురాలేకపోయింది? తీసుకురావాలి కదా. ఇక్కడ పిఆర్టీను ఏ కోణంలో కూడా వ్యతిరేకించాల్సిన ఆలోచన లేదు. కానీ గత కొంతకాలంగా కూడా పిఆర్టీయూ తరఫున ఎమ్మెల్సీలు గెలిచిరు కాబట్టి వాళ్ళు ఏం చేసిరు అనేది సమాధానం చెప్పాలి. టీచర్లు కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. 10 మందికి చెప్పేవాళ్ళు మీరు మీ పేరిట నాయకులు అయితే ఉన్నారు కానీ మీ సమస్యలు తీర్చకుండా పబ్బం గడుపుతూ ఉన్నటువంటి వాళ్ళను మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇది ఇంకా ప్రధాన అంశము ఏదైతే 317 ఉందో 317 ద్వారా ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది అసలు 310 నాకు తెలిసి ఎవరి కోసం తీసుకొచ్చారంటే వాళ్ళ పేర్లు కూడా కొంతమంది పంపే ప్రయత్నం చేశారు. ఒక్కసారి అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, 310 ఎవరి కోసం వచ్చింది అని అంటే ఇందులో శ్రీపాల్ రెడ్డి కావచ్చు, చావా రవిలకు సంబంధం లేదా అనే ప్రశ్న వాళ్ళు మమ్మల్ని అడిగే ప్రయత్నం చేశారు. వాళ్ళ స్వార్థం కోసం 30 మంది టీచర్లు ఏదైతే 317 తరపున బాధపడుతూ ఉన్నారో కొంతమంది ఆత్మహత్య చేసుకురు, కొంతమంది గుండెపోటు రావడం జరిగింది, కొంతమంది అసలు ఏం చేయాలనో అర్థం కాక మానసిక రోగిగా మారిపోయారు. దాదాపు 30 మంది టీచర్లు దీనివల్ల మరణించారని చెప్తా ఉన్నారు. దానికి ఆత్మ రావడానికి గల కారణం పిఆర్టీయూ అధినేతలు కాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ సందర్భం రావడానికి 310 వల్ల ఇబ్బంది పడడానికి కారణం పిఆర్టీయూ కాదా? ఎక్కడో మారుమూలను ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి కావచ్చు, చావా రావిరెడ్డి కావచ్చు అని చెప్తా ఉన్నారు. ఇది సరే, దాని మీద మీరే పరిశీలించుకోవాలి. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి పేర్లు
వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళను హైదరాబాద్కి రప్పించడం కోసం కేంద్ర ఏదైతే ఉందో ఇది కేంద్ర బిందువుగా ఉన్నటువంటి హైదరాబాద్లో రాష్ట్ర రాజకీయాలు చేయడానికి వాళ్ళ స్వార్థం కోసం ఆ 310 తీసుకొచ్చి ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ఇలా హైదరాబాద్లో వేసే ప్రయత్నంలో భాగంగానే 310 రాలేదా? దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు? దాని మీద మళ్ళీ మేమే పోరాటం చేస్తున్నామని తీసుకుపోయి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకే జిల్లాకు అంకితం చేసిరు. కానీ ఇంకా ఎంతోమంది కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి టీచర్లు ఉన్నారు. ఆ టీచర్ల పరిస్థితి ఏంది? వాళ్ళ గోడేంది? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ భార్య పరిస్థితి ఏంది? పిల్లలకు దూరంగా ఉండి పిల్లల్ని వేరే పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్లు వాళ్ళ సొంత పిల్లలకి సరైన విద్యను అందించాలి, ఆ భార్యతో ఉండాలి, తల్లిదండ్రులతో ఉండాలి, వృద్ధులు అయినటువంటి తల్లిదండ్రులను చూసుకోవాలి అన్న ఆలోచనలో ఉండే టీచర్లు గోడున ఏడుస్తూ ఉన్నారు. ఇంకా ఆ సమస్య పూర్తిగా ఎందుకు పరిష్కారం కాలేదు, ఆ సమస్య పైన పూర్తి స్థాయిలో ఎందుకు కొట్లాడలేకపోతూ ఉన్నారని వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఎందుకు PRTU దాని మీద మౌనంగా ఉందని అడుగుతూ ఉన్నారు. PRTUలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దానివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఆ PRTUలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం ఇలా ఆ 317ను వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయకుండా దాన్ని అట్లాగే ఉంచాలన్న ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఏదైతే వేరే ప్రాంతాల నుండి హైదరాబాద్కి వచ్చి సెటిల్ కావాలనుకున్నటువంటి సెటిలర్లు దీనికి కారణం అని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం. అలాగే ఇంకొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. DA పెండింగ్లు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. DAలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఫిఫ్త్ వన్ DA పెండింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. DAల పైన పోరాటం చేసే సత్తా ఎవరికి ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. DA పెండింగ్, DA సమస్య ఇంకా కొనసాగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. దానిపైన పోరాటం చేసే సత్తా ఎవరికి ఉంది? ఈ 4 ఎమ్మెల్సీలల్లా కావచ్చు, ఇంకా మొత్తం పోటీ చేస్తున్నటువంటి 15 మంది ఎమ్మెల్సీలల్లా ఎవరు దాని మీద బలంగా పోరాటం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికి మీ దగ్గర సమాధానం ఉంటే నువ్వు పోరాటం చేస్తావా, నువ్వు చేస్తా అని చెప్పు వాళ్ళకు. వాళ్ళు నమ్మతలేరు. వాస్తవానికి పార్టీలు కావచ్చు ఏది అన్ని పక్కన పెట్టి మా సమస్యలను గత కొంతకాలంగా కొన్ని సంఘాలుగా ఉండి మా సంఘ నేతలను మేము ఎన్నుకుంటే ఇలా మా సమస్యలపైన ఏ రోజు కూడా పరిష్కారం దిశగా చూపించకుండా అట్లా హాస్పిటల్లో అవస్థలు పడతా ఉన్నాం, ఇటు మా పెండింగ్ బిల్లులపైన అవస్థ పడతా ఉన్నాం, మెడికల్ బిల్లులపైన అవస్థ పడతా ఉన్నాం, 317 ద్వారా అవస్థ పడతా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి సందర్భం. దానిపైన ఎవరికి చిత్తశుద్ధి ఉంది? మీలో ఎవరైనా సరే మేము చేస్తాం, లేదంటే PRTU అధినేత కావచ్చు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. రాజకీయాలకు అతీతంగా మీరే మంచి వాళ్ళు అనుకుంటే మీరు మిమ్మల్ని మంచి వాళ్ళగా చూపించే ఆలోచన ఉంది, మాకు అందరినీ మంచి వాళ్ళని చూపించే ఆలోచన ఉంది. కానీ నిజమైన ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి ప్రశ్నలు కూడా మీ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సర్వీస్ రూల్స్ లేకుండా ఒక ఉపాధ్యాయుడు లెక్చరర్ సర్వీస్ రూల్స్ ఏదైతే ఉంటాయో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. కానీ దానికంటే ముందు చట్టసభలో వినిపించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. దానిపైన సర్వీస్ రూల్స్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ రూల్స్ను ఎందుకు దానిపైన నోరు మేపడం లేదు? ఒక ఉపాధ్యాయునిగానే విరమించుకోవాల్సి వస్తూ ఉంది, విరమణ పొందాల్సిన అవసరం సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఒక లెక్చరర్ కాకూడదని చెప్పేసి అడుగుతూ ఉన్నటువంటి సందర్భాలు. దానిపైన ఏంది సమాధానం ఏం చెప్తారో? ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రమోషన్స్ స్కూలు సెకండరీ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులంతా ఇక్కడనే, ఏదైతే మన లెక్చరర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు అక్కడనే అంటే పై స్థాయికి పోకుండా వాళ్ళని అక్కడనే ఆపేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీనిపైన ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. దీనికి పరిష్కారం చూపే సత్తా మీకు ఉందా అంటే చెప్పండి, సవాల్ తీసుకొని మేము చేస్తామని చెప్పండి. నోటి మాటలు కాదు, వాళ్ళకు బలంగా నమ్మకం కల్పియండి. సో 7వది ఎమ్మెల్సీ ఎన్నికలో సెకండరీ గ్రేడ్ వాళ్ళకి ఓటు ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండరీ వాళ్ళకు ఓటు హక్కు కల్పించాలని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా వాళ్ళు ఏం తప్పు చేసిరో, మరి వాళ్ళు కూడా ఉపాధ్యాయులే కదా, వాళ్ళకి ఎందుకు ఓటు లేదని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నటువంటి సందర్భం. అలాగే ప్రైమరీ స్కూల్స్లో ఎవరైతే టీచర్లు ఉన్నారో
ప్రైమరీ స్కూల్స్లో టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆ టీచర్లు కూడా మేము కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులమే కానీ మాకు ఓటు హక్కు లేదు, ఎందుకు లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దానిపైన ఒకసారి పరిశీలన చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎవరైతే ఎమ్మెల్సీగా గెలుస్తారో వాళ్ళకు ఉంది. దానిపైన ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో టీచర్లకు సమస్యలు ఉంటాయి. వాళ్ళు ప్రైమరీ స్కూల్ నుండి వచ్చే విద్యార్థులే హై స్కూల్కి వస్తారు కాబట్టి ప్రైమరీ స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు, వాళ్ళకి కావాల్సిన పరికరాలు, వాళ్ళకి కావాల్సిన ఏమంటారు అటెండర్ కావచ్చు, ఇంకా అనేకం ఉన్నాయి. వాటిపైన ప్రాబ్లం సాల్వ్ చేయగలిగిన ఎమ్మెల్సీ అప్పుడే వాళ్ళు సరైన విద్యను నేర్పి వాళ్ళను పై స్థాయి స్కూళ్ళకు పంపిస్తారని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మాకెందుకు ఓటు హక్కు లేదు, మాకు కూడా ఓటు హక్కు కల్పించాలి, ఈ దిశగా ఆలోచించాలి గెలవబోయే ఎమ్మెల్సీ అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా గ్రౌండ్లో ఈ వ్యక్తి అయితే బలంగా మన కోసం పనిచేయగలుగుతాడు, దయచేసి నాకు ఓటు హక్కు లేదు, నీకు ఓటు హక్కు ఉంది కాబట్టి నీ ఓటును వృధా చేసుకోకు, ఆ పలానా వ్యక్తికి అయ్యి అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని చూసినాం. అయితే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. వాళ్ళు కూడా ఏమంటా ఉన్నారంటే మాకు కూడా ఓటు హక్కు ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది ముచ్చట టైం లేదు. తొమ్మిదవది ఏంటంటే కేజీబీబీ కావచ్చు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అని చెప్పి కేజీబీబీ కావచ్చు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఏదైతే ఉందో ఆ టీచర్లకు శాలరీలు ఎందుకు తక్కువ ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మాకు కూడా సరైన వేతనం కావాలి. ప్రభుత్వ ఉద్యోగులతో అంటే ఏదైతే వేరే టీచర్స్ ఉంటారో, వేరే స్కూల్స్ కావచ్చు లేదంటే కాలేజెస్ కావచ్చు, ఆ టీచర్లు ఏదైతే ఉంటారో వాళ్ళ స్థాయే మేము కూడా, వాళ్ళు చెప్పే క్లాసులే మేము కూడా చెప్తా ఉన్నాం, మరి మాకు జీతాలు ఎందుకు తక్కువ వస్తున్నాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మా జీతాల పైన చట్టసభలో వినిపించి ప్రభుత్వం మెడలు వంచి చేపియగల సత్తా నీకుందా, నీకు ఓటేస్తా అని అంటా ఉన్నారు. సత్తా నీకుంటే నీకే ఓటేస్తా అంటా ఉన్నారు. ఆ సత్తా మరి నీకుందా, నువ్వు చాటుకోవాలని చెప్పేసి ఎమ్మెల్సీలకు చెప్తా ఉన్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ సత్తా మీలో ఉందా, ఏ రకంగా ఉంది, దానికి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, దానికి మార్గాలు ఏంది, మార్గదర్శకాలు ఏంది, మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏంది, మీ దగ్గర ఉన్న ఆయుధం ఏంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ ఓట్లు మీకే వస్తాయి. కేజీబీబీ కావచ్చు, అనేక మంది సోషల్ వెల్ఫేర్స్, ఇంకా అనేక స్కూల్స్లో ఈ సమస్య ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించింది ఒక్కటి ఇది 101తో పాటు ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు లేదంటే మోడల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే 101 పద్దు ద్వారా గురుకుల కేజీబీబీ సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి జీతాల కోసం ఇబ్బంది పడి నెలాఖరు వస్తున్నాయి. వాటిని 101 పద్దు కింద జీతాలు అందించాలని చెప్పి చెప్తా ఉన్నారు. 101 పద్దు కింద సోషల్ వెల్ఫేర్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, కేజీబీబీ కావచ్చు, అనేక విద్యాలయాల్లో ఉన్నటువంటి టీచర్లకు ఎందుకు అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళు సరైన సమయానికి మేము ఈఎంఐలు కట్టుకోలేకపోతా ఉన్నాం, పేరుకే మేము పెద్ద టీచర్లం కానీ మా సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ ఎమ్మెల్సీ గెలిచినా పట్టించుకోవట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళకు 101 పద్దు కింద జీతాలు ఇప్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ సత్తా మీలో ఎవరికి ఉందో మీరే నిర్ణయం తీసుకోవాలి. మీలో ఏ రకమైన సత్తా ఉంది, ఎందుకు ఆ సత్తా ఉందో అది మీరు తెలియజేయాలి వాళ్ళకని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అలాగే టీచర్స్ అందరికీ కూడా సమాన పని గంటలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈక్వల్ టైం అడుగుతూ ఉన్నారు వాళ్ళు. టీచర్లు అందరికీ సరైన వాస్తవానికి ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు మాత్రం మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. టీచర్లందరికీ సరైన సమయం పని గంటలు పాటించాలని చెప్పి చెప్తా ఉన్నారు. దాని పైన బలమైన జీవో తీసుకురావాలి. వాళ్ళందరినీ కూడా సమానంగా టీచర్లందరినీ కూడా ఈక్వల్గా చూడాలని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా చూడగల సత్తా ఎవరికి ఉందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి సందర్భం. ఎవరైతే నిజంగా టీచర్ల అంటే ఓటేస్తున్నటువంటి టీచర్లు కావచ్చు, ఓటు వేయే టీచర్లు కావచ్చు, ఎవరైనా టీచర్లే కాబట్టి వాళ్ళ టీచర్లందరి సమస్యలపైన గలం విప్పగల సత్తా ఎవరికి ఉంది. గతంలో ఈ మధ్య ఒక పోస్ట్ వైరల్ అవుతా ఉంది, బండి సంజయ్ టీచర్ల పక్షాన్ని నిలబడ్డారని చెప్పేసి. అట్లా ఎవరికైతే మీకు సత్తా ఉందో మీరు చెప్పుకోవాల్సిన, వాళ్ళ టీచర్ల దృష్టికి తీసుకెళ్లాల్సిన సమయం ఇది. కాబట్టి దయచేసి మీరు బలంగా నిలబడాలనుకున్న వాళ్ళు, టీచర్ల పక్షాన గొంతిప్తా అనుకున్న వాళ్ళు వీటన్నిటిపైన స్పందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అలాగే వార్డెన్లు లేరంట చాలామందికి.
వార్డెన్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారంట. ఏదైనా ఉంటే సొంతంగా టీచర్లే పోయి చేసుకోవాల్సి వస్తూ ఉంది. వార్డెన్లు లేక మేము ఇక్కడ క్లాస్ ఇచ్చి పెట్టి మా పనులకు మళ్ళీ బయటకు పోవాల్సి వస్తూ ఉంది. ఇక్కడ పిల్లల సమయం వృధా అవుతూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆ వార్డెన్ల సమస్య ఎవరు పరిష్కరిస్తారు, ఎవరికి ఆ సత్తా ఉందని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు, మీరు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల పైన ప్రెషర్ ఎక్కువైతే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయుల పైన ప్రెషర్ ఎక్కువైతే ఉంది. ఏదైతే కొన్ని పని గంటలు పెరుగుతూ ఉన్నాయి వాటిపైన కూడా కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అయితే ఇవి ప్రస్తుతం అయితే ఇందులో నేను దాదాపు ఒక 600 మంది టీచర్లను టచ్ చేసిన, దాదాపు ఒక 600 మంది టీచర్లను వివిధ ప్రాంతాలు వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళను కలిసే ప్రయత్నం చేసినా, ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేసినా, అటు ఓట్లు లేనటువంటి ప్రైమరీ స్కూల్ టీచర్లతో మాట్లాడే ప్రయత్నం చేసినా, అలాగే ఈరోజు ఏదైతే గత 3 రోజుల కింద మొదలైనటువంటి జర్నీ ఏదైతే ఉందో ఇక్కడ హైదరాబాద్లో మొదలై సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా తిరుగుకుంటూ వచ్చే ప్రయత్నం చేసినాం. ఇవన్నీ ప్రాంతాల్లో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసిన, కొన్ని స్కూళ్ళలో మాట్లాడే ప్రయత్నం చేసిన, వాళ్ళు వీడియోలో ముందు వచ్చి మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఉద్యోగులం, మాకు ఏమైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది బేరీ చోటేసుకోవాలని చూస్తూ ఉన్నారు. కొంతమందికి ఇన్ఛార్జీలను ఇచ్చిర్రు, ప్రభుత్వ టీచర్ల పైన మరో ప్రభుత్వ ఉద్యోగులను ఇన్ఛార్జీలను ఇచ్చి వాళ్ళను ఏది మభ్యపెట్టి భయపెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఆ ఇబ్బందులకైతే వాళ్ళు వెనకడిగా అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు టీచర్లు, వాళ్ళని భయపెట్టాలని చూస్తే నిజంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లాంటి రాజకీయాలు చేసుకోకండి. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతమైన దేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంగా పోరాటం చేద్దాం, ప్రజాస్వామ్యంగా గెలుద్దాం. ప్రజలు ఎవరి వైపు ఉంటే వాళ్ళు విజేత వరిస్తారు. సో దయచేసి దీనిపైన ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాట్లాడాలనుకుంటే ఫోన్ చేయండి, మాకు కూడా మేము సిద్ధంగా ఉంటాం. మీ మాటలను వినిపించే ప్రయత్నం చేస్తాం. మీ మాటలను కూడా మా పరిగణనలోకి తీసుకొని మీడియా ముఖంగా బయట సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తాం. దీనిపైన మీరు మాట్లాడాలనుకుంటే ఓన్లీ కేవలం 7032124423కి ఫోన్ చేయండి, మాట్లాడదాం. టీచర్ ఎన్నికలు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎన్నికలపైన కూడా ఎవరైనా మాట్లాడాలని అనుకుంటే మీరు ఫోన్ చేయండి, మాట్లాడదాం, చర్చిద్దాం. సమాజానికి సరైన వ్యక్తిని ఎన్నుకునే దిశగా పంపించే ప్రయత్నం చేద్దాం. సరైన వ్యక్తిని చట్టసభలకు పంపించే ప్రయత్నం చేద్దాం. ఎవరి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. కొన్ని వాయిస్ రికార్డులు కూడా రేపు ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి మీ ఉద్యోగానికి ఇబ్బంది అయితే రేపటి రోజు మీ డిపార్ట్మెంటు మా డిపార్ట్మెంట్తో మీ డిపార్ట్మెంట్కు అవసరాలు ఉంటాయి, మీరు ఖచ్చితంగా మా వ్యక్తికి ఏదైతే మా అభ్యర్థి ఉన్నారో మా అభ్యర్థికి ఓటేయని అని చెప్తా ఉన్నారు. అలాగే ఇంకొంతమంది ఎవరు గెలవబోతా ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్సీ కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుకున్నటువంటి కాల్ రికార్డ్స్ కూడా మనకు ఉన్నాయి. సరే, ఇంకెవరైనా ఏదైనా పంపాలనుకుంటే ఈ నెంబర్కు పంపండి, సమాజానికి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎవరు గెలుపు రేసు గుర్రంలో ఎవరైతే గెలవబోతా ఉన్నారో చూద్దాం. మీరు కూడా ఎవరిని అనుకుంటా ఉన్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ అభిప్రాయాన్ని మేము కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి, మాట్లాడుకుందాం. పరిష్కారం అంటే మీరు ఆ సమస్యలు ఏవైతున్నాయో ఆ పరిష్కార దిశగా వెళ్ళి టీచర్లకు సమస్య లేకుండా చేస్తే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే చదువు చెప్పే టీచర్లు ఇలా చాలా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇబ్బందులను పోగొట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ వీటన్నిటిపైన సరే ఇందులో వాస్తవాలు ఉండొచ్చు, అవాస్తవాలు ఉండొచ్చు, కొన్ని ఆరోపణలు ఉండొచ్చు, ఆరోపణలు ఉండొచ్చు, కానీ వాటిపైన మీరు నిజంగా మీ తప్పులు లేకపోతే చర్చించే ప్రయత్నం చేస్తా అంటే మేము సిద్ధంగా ఉన్నాం. మీ చర్చలను, మీ సమాధానాలను, మీ ప్రశ్నలను మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వాటిని బయట ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుతూ, రేపు ఎవరు గెలవబోతా ఉన్నారు ఈ 600 కావచ్చు, ఇంకొంతమందితో మాట్లాడి కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం, కలిసే ప్రయత్నం చేసాం. వీళ్ళందరూ కూడా ఎవరి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు అనేది చూపించే ప్రయత్నం చేస్తా. దాన్ని ఎవరైతే సరే వాస్తవానికి ఒక్కొక్కరి పైన ఇష్టం ఉంటుండొచ్చు, కానీ నిజంగా గెలిచే వ్యక్తి పేరు ఏందనేది రేపు ఈవినింగ్ రివీల్ చేసే ప్రయత్నం చేస్తాం. మా సర్వేలో కావచ్చు అనేక మంది వాళ్ళతో మాట్లాడినప్పుడు కాబట్టి వాడు గ్రాడ్యుయేట్ ఎన్నికలపైన మాట్లాడినాం, ఇటు టీచర్ ఎన్నికలపైన మాట్లాడినాం. వాళ్ళందరినీ కూడా రేపు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఆ వ్యక్తి గెలవబోతూ ఉన్నాడని చెప్పేసి దాదాపు టీచర్లంతా ఆశాభావంతో ఉన్నారు, ఆలోచనతో ఉన్నారు. కాబట్టి
ఆ వీడియో మరో వీడియోలో చేసి ఆ వ్యక్తి పేరు మీకు రివీల్ చేసే ప్రయత్నం చేసి అప్పటి వరకు అయితే చూస్తూనే కాలోజీ టీవీ. ఏదైతే ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి వాటిపైన నిజంగా సమాధానాలు ఉంటే కాల్ చేయండి, మాట్లాడుకుందాం, చూపిద్దాం, ఇంకో 10 మందికి చేరవేద్దాం మీ సమాచారం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.